Hello friends, ఈ వీడియోలో మనం writing the first program, different ways to run the Python program, understanding syntax and indentation and comments in Python. ఈ 4 టాపిక్స్ ని మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. నేను పైథాన్ కోసం VS కోడ్ ని యూజ్ చేస్తున్నా అండ్ మన ఫస్ట్ ఫైల్ ని కూడా క్రియేట్ చేసుకుందాం. సింపుల్ గా ఫైల్ మీద క్లిక్ చేద్దాం అండ్ మన ఫస్ట్ ఫైల్ నేమ్ ని మనం ఫస్ట్ అని అనుకుందాం అండ్ .py అనే ఎక్స్టెన్షన్ ని యూజ్ చేయాలి, విచ్ మీన్స్ పైథాన్ ఫైల్ అని అర్థం. అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం కోడ్ ని రాసుకోవచ్చు. మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? హెలో వరల్డ్ ప్రోగ్రామ్. సో సింపుల్ గా మనం ప్రింట్ అని చెప్దాం అండ్ రౌండ్ బ్రేసెస్ ని యూజ్ చేసి సింగిల్ కోట్స్ లో మనం హెలో వరల్డ్ అని చెప్దాం. అండ్ మనం సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా Ctrl+S చేద్దాం, విచ్ మీన్స్ సేవింగ్ ద ఫైల్. అండ్ డైరెక్ట్ గా మనకి ఇక్కడ రన్ బటన్ కనిపిస్తుంది అండ్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ మనకు అవుట్పుట్ లో హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. అంటే మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మనం పైథాన్ ఫైల్ ని సింపుల్ గా VS కోడ్ లో క్రియేట్ చేసి రన్ బటన్ మీద క్లిక్ చేసి రన్ చేసాం. కానీ మనం పైథాన్ ఫైల్ ని CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా రన్ చేయొచ్చు. సో దాన్ని కూడా చూద్దాం. సింపుల్ గా నేను పైథాన్ CC అనే ఫోల్డర్ లో ఫస్ట్ ఫైల్ ని క్రియేట్ చేసుకున్నాం, విచ్ ఈస్ first.py. ఇప్పుడు మనం ఈ ప్యాత్ మీద క్లిక్ చేసి CMD లోకి వెళ్దాం. మనం ఎప్పుడైతే CMDని ప్యాత్ నుంచి ఓపెన్ చేసామో మనకి డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ఫోల్డర్ ని ప్యాత్ తో ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవి మనకు తెలియదు. వాటిని మనం తెలుసుకోవడానికి సింపుల్ గా dir అని చెప్దాం, విచ్ ఈస్ డైరెక్టరీ అని అర్థం. ఈ dir కమాండ్ మనకి ఈ ఫోల్డర్ లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిటర్న్ చేస్తుంది. మనకి ఇక్కడ first.py చూపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం రన్ చేయాలంటే సింపుల్ గా పైథాన్ స్పేస్ first.py అని చెప్తే సరిపోతుంది అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. మనకి డైరెక్ట్ గా ఇక్కడ అవుట్పుట్ చూపిస్తుంది. మనం VS కోడ్ ని యూజ్ చేసి ఫైల్ ని రన్ చేసాం, అలానే CMDని ఓపెన్ చేసి కూడా ఫైల్ ని రన్ చేసాం. అంటే 2 డిఫరెంట్ వేస్ లో మనం పైథాన్ ఫైల్ ని ఎలా రన్ చేయాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సింటాక్స్ ని అలానే ఇండెంటేషన్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లో సింటాక్స్ చాలా సింపుల్ గా ఉంటుంది, అలానే ఇండెంటేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మనం సింటాక్స్ ని ఇండెంటేషన్ ని అర్థం చేసుకోవడం కోసం మనం సింపుల్ గా ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. ఇఫ్ అనే కీవర్డ్ పక్కన మనం కండిషన్ రాయాలి అండ్ దాన్ని మనం ట్రూ చేయడం కోసం సింపుల్ గా ట్రూ అనే కీవర్డ్ ని యూజ్ చేద్దాం. అండ్ ట్రూ అనే కీవర్డ్ పక్కన మనం కాలన్ యూజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. అండ్ మన కర్సర్ ఎక్కడైతే ఉందో దాని ప్రిఫిక్స్ లో మనకి 4 స్పేసెస్ కనిపిస్తుంది, విచ్ ఈస్ ట్యాబ్ స్పేస్. అదే మనకి ఇండెంటేషన్. ఇప్పుడు మనం సింపుల్ గా ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ అనే ఫంక్షన్ లో ఇండెంటెడ్ అని చెప్దాం. అండ్ దీన్ని ఒకసారి మనం సేవ్ చేసి రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో ఇండెంటెడ్ అని ప్రింట్ అయింది. అంటే మనం సింటాక్స్ ని అలానే ఇండెంటేషన్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాం. ఇప్పుడు మనం సింటాక్స్ ని అలానే ఇండెంటేషన్ ని ఫాలో అవ్వద్దు. సింపుల్ గా మనం ప్రిఫిక్స్ లో ఉన్న స్పేసెస్ ని తీసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఎర్రర్ చూపిస్తుంది, కానీ మనం పట్టించుకోకుండా దీన్ని రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో సింటాక్స్ అలానే ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది, విచ్ ఈస్ syntax.py. అలానే లైన్ నెంబర్ 2 లో ఎర్రర్ ఉందని చూపిస్తుంది. అలానే ఎర్రర్ మనకి ఎక్కడ ఉంది? ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర ఉంది. అండ్ మనకి ప్రింట్ స్టేట్మెంట్ కి యారో మార్క్ చూపిస్తూ ఇండెంటేషన్ ఎర్రర్ అని చూపిస్తుంది. అండ్ మనకి ఏం చెప్తుంది? అది ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ నెంబర్ 1. అంటే మనకి లైన్ నెంబర్ 1 తర్వాత ఇండెంటేషన్ యూజ్ చేసాం కాబట్టి దాని తర్వాత మనం 4 స్పేసెస్ తీసుకోవాలని అర్థం. అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ ముందు 4 స్పేసెస్ తీసుకోవాలి. సో సింపుల్ గా మనం ట్యాబ్ మీద క్లిక్ చేస్తే 4 స్పేసెస్ తీసుకుంది. ఇప్పుడు మనకి ఏం ఎర్రర్ చూపించట్లే. అండ్ మళ్ళీ మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో ఇండెంటెడ్ అని వచ్చింది. అంటే మనం సింటాక్స్ అలానే ఇండెంటెడ్ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సింగిల్ లైన్ అలానే మల్టీ లైన్ కమెంట్ గురించి నేర్చుకుందాం. మనం సింగిల్ లైన్ కమెంట్ కోసం సింపుల్ గా హ్యాష్ ని యూజ్ చేస్తాం. అండ్ హ్యాష్ పక్కన మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లైన్ కమెంట్. ఒకవేళ మల్టిపుల్ లైన్ కమెంట్ ని రాయాలంటే సింపుల్ గా మనం డబుల్ కోట్స్ ని యూజ్ చేస్తాం. మనకి పైన 3 డబుల్ కోట్స్ ఉంటాయి, అలానే కింద మనకి 3 డబుల్ కోట్స్ ఉంటాయి. దీని మధ్యన మనం ఏం రాస్తే అది మనకి కమెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్ 1 అనుకుందాం, కమెంట్ 2 అనుకుందాం, కమెంట్ 3 అనుకుందాం. అండ్ ఫైల్ ని మనం సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. మనకి అవుట్పుట్ లో ఏం ఎర్రర్స్ కూడా త్రో చేయలేదు. అంటే మనం కమెంట్స్ ని కోడ్ అండర్స్టాండింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇవి మనకి అవుట్పుట్ లో ఏం డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ చేయవు. ఈ వీడియోలో మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ని రాసుకున్నాం, అలానే మనం డిఫరెంట్ వేస్ లో పైథాన్ ప్రోగ్రామ్ ఫైల్స్ ని ఎలా రన్ చేయాలనేది నేర్చుకున్నాం. అలానే సింటాక్స్ అలానే ఇండెంటేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. అలానే పైథాన్ లో కమెంట్స్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.